సో ఫ్రెండ్స్, ఇంకా మన వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. మన చాలా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే మర్చిపోకూడదు అనమాట. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలియదు. ఇప్పుడు ఫస్ట్ అనమాట ఫస్ట్ అయితే ఈ పిక్చర్ చూస్తారు కదా. ఈ పిక్చర్లు అనేది ఒక 4 వర్డ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒక 4 వర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫోటోలు వచ్చేసి ఆ 4 వర్డ్స్ అయితే ఎక్కడ ఉన్నాయో సో కనిపెట్టినాయి అనమాట. ఇప్పుడు టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ 4 వర్డ్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. నేనైతే 6 మార్క్ అయితే మీకైతే చూపించిన ఈ 4 వర్డ్స్ అయితే ఇక్కడ దీంట్లో అయితే ఉంటాయి. ఎవరు కరెక్ట్ గెస్ట్ చేసిరో అలాగే కింద అయితే కామెంట్ అయితే చేసారనమాట. తర్వాత నెక్స్ట్ చూద్దాం. తర్వాత సెకండ్ అనమాట. తర్వాత వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు. దీంట్లో నలుగురు అయితే ఉన్నారు చెట్టు పైన అనేది. ఈ నలుగురు ఇట్లా వచ్చేసి మన స్టూపిడ్ పర్సన్ అయితే ఎవరో తెలియదు. మీద కింద కామెంట్ అయితే అనమాట. స్టూపిడ్ పర్సన్ వచ్చేసి ఎవరో ఈ నలుగురు ఇట్లా అయితే మీకైతే తెలుసు. కింద ఫాస్ట్ అయితే కామెంట్ అయితే చేసేయండి. ఇంట్లో నలుగురు ఇట్లా వచ్చి స్టూపిడ్ పర్సన్ వచ్చేసి అంటే ఇప్పుడు 4వ మెంబర్ అనమాట. 4వ పర్సన్ వచ్చేసి స్టూపిడ్ పర్సన్ అనమాట. తర్వాత మనం నెక్స్ట్ అయితే చూస్తే మీకు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ అయితే ఉంది కదా. ఇకైతే మనకి అది ఈ పిక్చర్ అయితే ఉంది కదా. పిక్చర్ పైన అయితే ఒక మనిషి ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒక మనిషి ఫేస్ అయితే కనిపిస్తుంది. ఆ మనిషి ఫేస్ అయితే ఎక్కడ ఉందో ఒకసారి కనిపెట్టి కింద కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. దీంట్లోనే మంచి ఫేస్ అయితే మీరు చూసుకోవచ్చు. మీ మొబైల్ అయితే రొటేట్ చేయాలన్నమాట. మొబైల్ రొటేట్ చేస్తే మీరు చూసుకోవచ్చు. అక్కడ మంచి ఫేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మీ మొబైల్ అనేది రొటేట్ చేయండి. కొద్దిగా రొటేట్ చేసేయాలి. మిగతా అక్కడ మంచి ఫేస్ అయితే కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అయితే బర్గర్ ఫోటోస్ అయితే ఉన్నాయి కదా. ఇవన్నిట్లో ఫోటోల కన్నా ఒకటే బర్గర్ అయితే చేంజ్ అవుతుంటారు. ఆ బర్గర్ ఇక్కడ ఉందో సో కనిపెట్టి కింద కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవన్నిటికన్నా చేంజ్ ఉన్న బర్గర్ ఫోటో వచ్చేసి మీరు అయితే చూసుకొని అయితే మీకు అయితే చూపించిన రెడ్ మార్క్ అనేది బర్గర్ మాత్రమే మనకైతే చేంజ్ అవుతుంటుంది అన్నమాట. అన్నిటికన్నా వచ్చేసి తర్వాత నెక్స్ట్ అయితే చూస్తే తర్వాత వచ్చేసి ఏంటంటే క్లాస్ రూమ్ అనేది క్లాస్ రూమ్ లో అంతే ఒక 6 వర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ క్లాస్ రూమ్ మొత్తం చెక్ అయితే 6 వర్డ్స్ అయితే కనిపిస్తాయి. ఆ 6 వర్డ్స్ అయితే ఎక్కడ ఉన్నాయో మీకు అయితే లింక్ ఒకసారి కింద కామెంట్ అయితే చేసేయండి. ఆ 6 వర్డ్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు. అయితే 6 మార్క్ అయితే పెట్టి చూపించిన మీకు అయితే చూసుకోవచ్చు. ఇవ్వనమాట. ఈ రూమ్లో ఉన్న 6 వర్డ్స్ అయితే ఇవే. ఎవరు కరెక్ట్ గెస్ట్ చేస్తారు కింద కామెంట్ అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ అయితే చూస్తే మీకు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ అయితే ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఫోటోలో అనేది ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్ ఏంటిదో మీకు అయితే సరిగ్గా అయితే చూసి కింద కామెంట్ అయితే చేసేయనమాట. మీకు సరిగ్గా చూస్తే ఆ నెంబర్ ఏంటో మీకు కనిపిస్తుంది కాబట్టి చూసి కింద కామెంట్ అయితే చేసేయండి. దీంట్లో నెంబర్ వచ్చేసి ఏంటంటే 786 అన్నమాట. సరిగ్గా చూస్తే మీకు అయితే కనిపిస్తుంది. ఎవరు సరిగ్గా చూసిరో కింద కామెంట్ అయితే చేసేయనమాట. మీకు కనిపెట్టలేరు అని. తర్వాత నెక్స్ట్ అయితే చూస్తే మీకు అయితే చూసుకోవచ్చు. ఈ పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా. ఈ పిక్చర్లో ఈ ఫోటోలో వచ్చేసి ఇంకొక బర్డ్ ఫోటో అయితే ఉందన్నమాట. ఈ ఫస్ట్ బర్డ్ ఫోటో. ఈ ఫోటోని మంచి చూస్తే చాలు మీకు అయితే ఇంకొక బర్డ్ ఫోటో కనిపిస్తుంది. ఆ బర్డ్ ఫోటో అయితే మీరు ఒకసారి కింద చూసి కింద కామెంట్ అయితే చేసేయనమాట. ఎలా ఉందో బర్డ్ అన్నది. ఆ బర్డ్ ఫోటో ఎలా దొరుకుతుంది అంటే మీకు స్క్రీన్ అయితే రొటేట్ చేయండి అన్నమాట. స్క్రీన్ అయితే రొటేట్ చేస్తే చాలు మనకైతే ఇక్కడైతే ఫాక్ ఫోటో అనుకుంటే చిన్న ఫోటో అయితే మనకైతే ఒక ఎనిమల్ ఫోటో అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట. మనకైతే చూసి కావచ్చు మీరు వచ్చేసి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఇక్కడ బాయ్ ఫోటోస్ అయితే ఉన్నాయి కదా. ఎడ్ ఫోటోస్ వచ్చేసి ఇవి అన్నిటికన్నా ఒకటే బాయ్ ఫోటో అయితే చేంజ్ అవుతుంటారు అనమాట. ఒక బాయ్ ఫోటో వచ్చేసి మీరు కనిపెట్టాను అనమాట. చూద్దాం ఒకసారి అనేది. అందరు బాయ్ ఫోటోలో కానీ ఈ బాయ్ ఫోటో మాత్రం చేంజ్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు సరిగ్గా అయితే చూస్తే మీకు ఈ బాయ్ ఫోటో తప్ప మీకైతే అందరి అయితే సేమ్ అవుతుంది. ఇది మాత్రం అయితే ఉంటుంది అనమాట. అదే నెక్స్ట్ అయితే వెళ్ళిపోయి తర్వాత అయితే నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మీకు ఈ పిక్చర్ అన్నది ఫిషింగ్ చేసే పిక్చర్ వచ్చేసి ఏంటంటే మీకు ఒక 6 దీంట్లో అంటే 6 ఉన్నాయన్నమాట. 6 వర్డ్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ వర్డ్స్ అనేది ఆ వర్డ్స్ వస్తే మీకు కనిపెట్టిన సరిగ్గా చూస్తే మీద కనిపిస్తుంది కాబట్టి సరిగ్గా చూసి కింద కామెంట్ అయితే చేసేయండి మీరు వచ్చేసి. దీంట్లో వర్డ్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అయితే 6 మార్క్ అయితే చూపించిన కదా. ఇవ్వాలన్నమాట వర్డ్స్ అన్న మీకు అయితే ఎవరైతే కరెక్ట్ గెస్ చేసిరో కింద కామెంట్ అయితే చేసేయనమాట. తర్వాత నెక్స్ట్ అయితే వెళ్ళిపోతే మీకు అయితే చూసుకోవచ్చు. ఏదైతే మీకు ఇక్కడ స్కూటర్ అయితే ఉంది కదా. ఏ స్కూటర్ చూసుకోవచ్చు. ABCD అయితే ఉంది. ఈ స్కూటర్లు వచ్చేసి ఏ స్కూటర్ అయితే సరిగ్గా అయితే పెట్రోల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మీకు సరిగ్గా అవన్నీ గెస్ చేసుకొని కింద కామెంట్ చేయనమాట. నేనైతే చెప్తాను. తర్వాత సెకండ్స్ అయితే కౌంట్ అనేది స్టార్ట్ అయిపోయింది.
ఈ స్కూటర్లు వచ్చేసి ఏ స్కూటర్ అంటే మన బీ స్కూటర్ అయితే మాకైతే డైరెక్ట్ అయితే కాదు, ఇక్కడ మళ్ళీ అలా చేసుకుంటే అయితే మాకైతే పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడైతే పెట్రోల్ తీసుకొని బయటకి అయితే వెళ్తుంది కాబట్టి ఇలా ఏ పోదు, సి పోదు, డి పోదు, ఓన్లీ బి మాత్రమే. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర పోతే కాలాంటి ఒకసారి అయితే గెస్ చేయనమాట. కొంచెం మంచి అయితే ఫోటో పాస్ చేసుకుని అయితే చెక్ అయితే ఎక్కువ బి మాత్రమే, బి స్కూటర్ మాత్రం పోతుంది, ఏ స్కూటర్ అయితే పోదనమాట. ఇవే అనమాట అయితే పేజెస్ అయితే మీరు చూసి కావచ్చు. ఇవిట్లన్నా మీకు అయితే ఏది నచ్చిందో కింద కామెంట్ చేసేయండి. ఇంకా మన వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ దొరికైతే మర్చిపోకండి అనమాట. ఇంకా మళ్ళీ మంచిగా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.